ఈరోజు మనం టాప్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం విట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది వరల్డ్లోనే టాప్ 100 యూనివర్సిటీస్లో ఒకటి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే 2024లో యూనివర్సిటీ ప్రకారం 10th ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ ప్రకారం 11th ర్యాంక్ వచ్చింది, రీసెర్చ్ ప్రకారం 13th ర్యాంక్ వచ్చింది, ఓవరాల్గా 19th ర్యాంక్లో ఉంది. నాక్ గ్రేడ్ గురించి వస్తే దీనికి A++ ఉంది. విట్ మొత్తం 4 క్యాంపసెస్. ఫస్ట్ వన్ విట్ వేలూర్, సెకండ్ వన్ విట్ చెన్నై, థర్డ్ వన్ విట్ ఏపీ, ఫోర్త్ వన్ విట్ భోపాల్. ఎగ్జామ్ లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చి March 31st, 2025 అండ్ ఎగ్జామ్ కండక్టెడ్ ఇన్ April 22, April 27th అండ్ రిజల్ట్ April 30లో వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ May 2025 అండ్ దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 1 crore rupees. ఈ క్యాంపస్ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో విట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయండి. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చి 1,350 rupees. సెకండ్ వన్ అమృత యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే ఇవి మొత్తం 9 క్యాంపసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఎక్కడెక్కడ అని చూసుకుంటే అమరావతి, అమృతపూర్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చిన్, మైసూర్, నాగర్కోలి అండ్ ఢిల్లీ. మనం అమృతకి నాక్ గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే A++ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా 18th పొజిషన్లో అమృత యూనివర్సిటీ ఉంది. మనం ప్రపంచం మొత్తంలో చూసుకున్న టాప్ 1000 కాలేజీల్లో ఒకటిగా నిలిచింది. అమృత యూనివర్సిటీకి కూడా మనం ఖచ్చితంగా రాస్తే బెటర్. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 1,200 rupees. అమృత హైయెస్ట్ ప్యాకేజ్ ఈజ్ 56 lakhs. అమృత యూనివర్సిటీ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈజ్ May 2nd అండ్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ May 7th to May 11th. థర్డ్ క్యాంపస్ గురించి మాట్లాడితే SRM యూనివర్సిటీ. ఇవి మొత్తం 8 క్యాంపసెస్ ఉన్నాయి. 6 campuses are North India, 2 campuses are in South India. One is placed in Andhra Pradesh, another one is placed in Chennai. SRM highest package 52 lakhs. SRM ఎగ్జామ్ మొత్తం 3 phases పెడతారు. Phase 1 అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి April 16th, సెకండ్ ఫేజ్ వచ్చి June 6th, థర్డ్ ఫేజ్ వచ్చి June 30. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీస్ ప్రకారం 12th, ఇంజనీరింగ్ ప్రకారం 13th, ఓవరాల్గా 21st పొజిషన్లో ఉంది. SRM ఎగ్జామ్కి ఫీజు వచ్చి 1,400. 3 ఫేజ్లకు కాదు, కేవలం ఒక ఫేజ్కి మాత్రమే. ఫోర్త్ వచ్చి కామెట్ కే గురించి మాట్లాడుకుందాం. కామెట్ కే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి March 15th. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రాసేదానికి చూడండి, ఎందుకంటే బెంగళూరులో చాలా మంచి క్యాంపస్లు ఉన్నాయి. దానికి ఇది ఎంసెట్ ఎగ్జామ్ లాంటిది కాబట్టి ఖచ్చితంగా రాయండి. అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చి May 10th అండ్ ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చి 1,950 rupees. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంట్రెస్టింగ్ కాలేజ్, ఐజర్. ఇది రీసెర్చ్ పరంగా చాలా మంచి కాలేజ్. ఐజర్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎమోషన్. ఐజర్ ఎగ్జామ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి March 15th. ఐజర్ క్యాంపస్ మొత్తం 4 దగ్గరలా లొకేట్ అయి ఉంది. తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది అతిపెద్ద యూనివర్సిటీ ఇన్ బెంగళూరు, మణిపాల్ యూనివర్సిటీ. ఇది కూడా మొత్తం 2 phases జరుగుతాయి. Phase 1 అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈజ్ March 15th అండ్ ఎగ్జామ్ డేట్స్ ఆర్ April 18th and 19th. Phase 2 ఈజ్ కండక్టెడ్ ఆన్ May 12th. మణిపాల్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 1,400 rupees పర్ ఫేజ్. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీ ప్రకారం 4th ర్యాంక్, ఇంజనీరింగ్ ప్రకారం 56th ర్యాంక్, ఓవరాల్గా చూసుకుంటే 28th ర్యాంక్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బిట్సాట్ ఎగ్జామ్. బిట్సాట్ ఫుల్ ఫామ్ ది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్కి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చి April 18th, 2025
అండ్ ఎగ్జామ్ డేట్స్ సెక్షన్ 1 May 26 to May 30th, సెక్షన్ 2 June 22 to June 26th. I-18 పక్కన పెట్టి కూడా ఈ ఎగ్జామే ఒక కలగా పెట్టుకొని చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరే ఆలోచించుకోండి. బిట్సైట్ కాలేజ్ చాలా ఐఐటీల కంటే సూపర్గా ఉంటుంది. సో చాలా ఎఫెక్ట్స్ పెట్టి ఫోకస్ చేసి రాయండి. ఎగ్జామ్ కూడా ఐఐటీ లెవెల్లోనే ఉంటుంది. సో ఫోకస్ ఆన్ ఓన్లీ మెరిట్ బేస్ పైన ఈ కాలేజీలోకి వెళ్తాం. సో అందరూ కష్టపడండి. అందరికీ ఒకేలాగా ఉంటుంది కాంపిటీషన్. ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. ఇది జనరల్ వాళ్ళకి ఎంతో అదృష్టమైన విషయం. మనం బిట్సైట్ NIRF ర్యాంకింగ్ చూస్తే యూనివర్సిటీస్ ప్రకారం 19th పొజిషన్లో ఉంది. ఇంజనీరింగ్ ప్రకారం 28th పొజిషన్లో ఉంది. ఓవరాల్గా 25th పొజిషన్లో ఉంది. KL యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మనం ఎంసెట్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎంసెట్లో చాలా లెస్ ర్యాంక్ మనకు రావాలి ఇక్కడ మనం అడ్మిషన్ పొందాలంటే. అండ్ KL యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీస్ ప్రకారం 22nd ఉంది. ఇంజనీరింగ్ ప్రకారం 35th ఉంది. ఓవరాల్గా 48th పొజిషన్లో ఉంది. అండ్ KL యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది అండ్ తెలంగాణలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది అండ్ తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది NIAT కాలేజ్ గురించి. అసలు ఫస్ట్ NIAT ఫుల్ ఫామ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఈ మధ్యకాలంలో చాలా బాగా వినిపిస్తున్న పేరు NIAT నెక్స్ట్ వేవ్. ఇక్కడ అసలు ఏం నేర్పిస్తారు, అసలు ఏంటి, ఈ కాలేజీలో మనం చేరొచ్చా చేరకూడదా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఇవన్నీ మీకే కాదు, మేము ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటప్పుడు కూడా మాకు ఈ డౌట్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలో చేరొచ్చా చేరకూడదా ఏంటి అసలు అని. సో మొత్తానికి మేము చేరకపోయినా మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అయి ఉన్నారు. సో ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి అనే దానికోసం ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం. ఇందులో ఆ కాలేజ్ ఫొటోస్ అండ్ ఆ కాలేజ్ డీటెయిల్స్, ఆ కాలేజ్ ఫీజు డీటెయిల్స్, ఆ కాలేజ్ వాళ్ళు ఎందుకు అన్నన్ని వెబినార్స్ పెడుతున్నారు, అసలు మొత్తం ఆ కాలేజీలో పరిస్థితి ఏంటి, కోడింగ్ ఏ లెవెల్లో ఉంది, అసలు ఆ క్యాంపస్లో ఎవరెవరు చేరొచ్చు, ఆ కాలేజీలో చేరాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది మొత్తం ఫుల్గా ఆ కాలేజ్ గురించి వీడియో తీయబోతున్నాం. సో ఆ వీడియో కోసం మీరు చేయాల్సింది ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ వేసుకోండి.